అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ను అధిష్టానం ప్రకటించిన సందర్భంగా భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు నరేష్, చింతరాల రవికుమార్, బలుసు సతీష్, సుధీర్, వెంకటేశ్వర్లు, ముఖ్య శ్వేత, సరిత, ముంతాజ్ బేగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, నాయకత్వం, బలరాం నాయక్ గారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం మా కాంగ్రెస్ శ్రేణులకు ఆనందదాయకం. మా డివిజన్ పార్టీ తరఫున ఈరోజు చాలా సంబరాలు చేసుకుంటున్నాం. బాణసంచా కాల్చి కార్యకర్త డివిజన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, డివిజన్ కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ అందరి సమక్షంలో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. దీనికి మేము అధిష్టానానికి, రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి మరియు కేంద్ర అధినాయకత్వాన్ని కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము మా కాన్స్టిట్యూన్సీ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరం కూడా హామీ ఇస్తున్నాం. అలాగే 5 కాన్స్టిట్యూన్సీల్లో పొదవీరయ్య గారి నాయకత్వంలో, డీసీ అధ్యక్షుల నాయకత్వంలో కూడా అత్యధిక మెజార్టీ అంటే 2 లక్షల పైగా మెజార్టీతో మహబూబాబాద్ మా జిల్లా నుంచి ఇచ్చి గెలిపిస్తామని హామీ ఇస్తూ బలరాం నాయక్ గారికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ప్లస్ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బలరాం నాయక్ గారు గెలిచారన్నంత ఊపిరి మీద ఉంది. మరి ఆయన టికెట్ రావటం అందరూ కూడా చాలా సంతోషం. టికెట్ ఇచ్చినందుకు ఏఐసీసీ కానీ అలాగే సీఎం గారు కానీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఊపుతోనే ఈ 4 రోజులు కష్టపడి ఖచ్చితంగా బలరాం నాయక్ గారిని గెలిపించుకుంటే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో సెంట్రల్ కూడా కాంగ్రెస్ వస్తుంది, స్టేట్లో కాంగ్రెస్ ఉంది. ఎంపీ కూడా గెలిస్తే గతంలో కూడా ఆయన 2014 పూర్వం ఉన్నప్పుడు చూస్తున్నారు, 2వ బ్రిడ్జి చూస్తున్నారు, ఇంకా అది పూర్తి కూడా కాలేదు. ఆయన ఓపెనింగ్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే వెంకటాపురం కూడా బ్రిడ్జి పెట్టారు, అలాగే పన్నశాల బ్రిడ్జి పెట్టారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బలరాం నాయక్, మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారికి అధిష్టానం ఎంపీ టికెట్టు కేటాయించడం పట్ల పూర్తి విశ్వాసంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా బలరాం నాయక్ గారికి టికెట్ రావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంతో ఆనందకరంగా, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఆయనకి టికెట్ రావటం మీద అందరికీ కూడా ఆనందకరంగా ఉంది. పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పార్లమెంటు అభ్యర్థిగా, మాజీ కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసిన ఘనత పోరిక బలరాం నాయక్ గారికి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆయన మళ్ళొక్కసారి ఎంపీ అభ్యర్థిగా మనందరం గెలిపించుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పటికే ఆ రోజున విభజనలో నష్టపోయిన భద్రాచలాన్ని 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా నష్టపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఎంపీ టికెట్గా పోరిక బలరాం నాయక్ గారికి ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయము. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోరిక బలరాం నాయక్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ భద్రాచలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనందాన్ని వ్యక్తం చేసి ఒక మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది.